హాయ్ ఫ్రెండ్స్, మేము నలుగురం కలిసి వేములవాడకు హన్మకొండ నుండి మార్నింగ్ 6కు బయలుదేరి బస్సుకు వెళ్ళామండి. 9 గంటల 30 నిమిషాల వరకు చేరుకున్నాము. శ్రావణ సోమవారం 4వ సోమవారం అవటం వల్ల బాగా రష్గా ఉందండి. అయినా పర్లేదని చెప్పి స్పెషల్ దర్శనం కోసం 300 టికెట్లకు వెళ్ళాము. కానీ అవి క్లోజ్ అయ్యాయని చెప్పారు. ఎలా అనేసి ధర్మదర్శనం క్యూలో చేరి దర్శనం చేసుకున్నామండి. 12:50 వరకు దర్శనం అయిపోయిందండి. మంచిగా ఆవులతోటి ఎంజాయ్ చేసామండి. ఫ్రెండ్స్ అంతా కలిసి పబ్లిక్లో తిరిగామండి. తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరి నాగేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్ళామండి. లడ్డూల క్యూ లైన్ కూడా చాలా బాగుంటే తీసుకోలేదండి. బద్దిపోచమ్మ గుళ్ళో కూడా చాలా పబ్లిక్ ఉందండి. ఆ పబ్లిక్ను మనం దాటి వెళ్ళలేమని చెప్పి బయట నుంచే మొక్కుకొని భీమేశ్వర ఆలయం, నాగేశ్వర ఆలయం దర్శనం చేసుకున్నామండి. అక్కడ తీసుకెళ్ళిన లంచ్ తినేసి పులిహోర, పప్పు వైట్ రైస్ తీసుకెళ్ళామండి. ఆ వైట్ రైస్ తినేసి మళ్ళీ మేము కొంచెం రిలాక్స్ అయ్యామండి. రిలాక్స్ అయ్యి మళ్ళీ మేము వేరే టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్లో ఉన్నామండి. ఇక్కడ ఆవుల్ని కూడా తాకి మంచిగా ఎంజాయ్ చేసామండి. చాలా ఆవులు ఉన్నాయి. కృష్ణాష్టమి అవటం వల్ల చాలా పబ్లిక్ కూడా ఉంది. ఇక వాటి ఆవుల్ని పట్టుకొని కూడా కొంచెం సేపు తిరిగామండి. చాలా బాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాము. మేము మా ఫ్రెండ్స్ అనుకోకుండా ప్లాన్ వేసుకొని వెళ్ళామండి టెంపుల్కి. రష్లో పోతాం అనుకున్నాం కానీ చాలా బాగా దర్శనం అయిందండి శివయ్యది. అనుకోకుండా మంచిగా దర్శనం చేసుకొని నాగేశ్వరాలయం, బద్దిపోచమ్మ టెంపుల్ వెళ్ళామండి. అక్కడ లంచ్ చేసామండి. మేము తీసుకెళ్ళిన లంచ్ తినేసి మళ్ళీ రిటర్న్ అయ్యామండి. రిటర్న్ అయ్యి అక్కడ రిటర్న్లో దగ్గరలో బస్ స్టాప్ దగ్గరలో నరసింహస్వామి టెంపుల్ ఉందండి గుట్ట పైన. మనం బస్సు పైన వేములవాడకు వస్తుంటే రైట్ సైడ్ కనబడుతుందండి. 2 కిలోమీటర్స్ ఉంటుందండి అక్కడికి. దగ్గరలో 2 కిలోమీటర్స్ ఉంటుంది కానీ బస్సులు వెళ్ళటం లేదని చెప్పి ఆటో మాట్లాడుకొని 6గురం కలిసి ఆటో మాట్లాడుకొని గుట్ట పైనకి వెళ్ళామండి. ఆ గుట్ట పైన ఉగ్ర నరసింహస్వామి ఉన్నాడండి. గుట్ట పైనకి తీసుకెళ్ళాడండి. కానీ అక్కడ మళ్ళీ మీ స్టెప్స్ ఉన్నాయండి ఎక్కటానికి. మేమందరం అక్కడ మంచిగా అవి నామాలు పెట్టుకొని పైనకి వెళ్ళామండి. 250 మెట్ల దాకా ఉన్నాయండి. మధ్యలో ఫొటోస్ దిగుతుంటూ వెళ్ళామండి. ఇదేనండి ధ్వజస్తంభం. స్వామివారిని దర్శనం చేసుకున్నాం. సరిగ్గా ఫోటో తీయలేదండి, ఆఫే తీసాము. మళ్ళీ తిరిగి పక్కనే ఉన్న ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి. పెద్ద పాము ఉందండి. పాము కింద నుంచి దారి ఉందండి. టికెట్ ఉంది 5 రూపీస్. తోక నుంచి వెళ్ళాలండి. లోపలికి వెళ్తుంటే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర రూపంతో ఉంటాడండి లోపల. తోక నుంచి తల వరకు వెళ్ళాలండి. వెళ్తుంటే ఈ బొమ్మలను పెట్టారండి. మధ్యలో పెద్దగానే ఉందండి. లోపల వెళ్ళటానికి కూడా చాలా మెలకలు ఉన్నాయండి. వెళ్ళామండి. వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. కానీ అక్కడ అయ్యగారు ఫోటోలు తీయలేదు కానీ అండి కొద్దిగా తీసామండి. చాటు నుంచి ఈ బొమ్మలన్నీ దాటిన తర్వాత ఈ స్వామివారు ఇలా ఉంటారండి. హిరణ్యకశిపుని మీద వేసుకొని పేగులు తీసే దృశ్యం అండి. అది ఇలా ఉంటాడు ఉగ్రంగా. చూసామండి, చాలా బాగుంది. మీరు కూడా చూడండి. మేము అక్కడ ఫోటో దిగామండి కానీ వాళ్ళు దిగనియట్లేదు, చాటుగా దిగాము. ఇగో ఇలాంటి బొమ్మలన్నీ ఉంటాయని ఆ బొమ్మల కాడ కూడా అందరు ఫోటోలు దిగుతున్నారు. చాలా బాగుంటుందండి. మీరు ఈసారి వేములవాడ వెళ్ళినప్పుడు ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అని చెప్పండి. ఇది ఆటో వాడు తీసుకెళ్తాడు. 40 రూపీస్ పోవటానికి, 40 రూపీస్ రావటానికి తీసుకుంటారండి. చాలా బాగుందండి. అక్కడంతా బాగుంటుందని మేము అనుకోలేదు. దూరం నుంచి చూసి ఏదో పాము ఉందని అనుకున్నాము. స్వామివారు ఉగ్రరూపం బాగుందండి. లక్ష్మీనరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి ఇద్దరు ఉన్నారండి అక్కడ. చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశారండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి చూసిరండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆల్.